చినుకు పడితే అక్కడ చిత్తడే, కాలు బయట పెట్టాలంటే భయమే, బండిపై వెళ్లాలంటే వణుకు. ఏ అధికారికి చెప్పినా, ఏ ప్రజా ప్రతినిధికి విన్నవించుకున్నా ఫలితం లేదు. చేసేది లేక జనం ఆందోళన చేశారు. రోడ్డును బాగు చేయండి అంటూ వినూత్నంగా రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. మెదక్ జిల్లాలో చిన్నపాటి వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. నార్సింగి మీర్జాపల్లి రోడ్డు చిత్తడిగా మారిపోయింది. ఎక్కడ చూసినా గుంతలమయమే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బండిపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రోడ్లు మరమ్మతులు చేయడం లేదంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. రోడ్డుపై వరి నాట్లు వేశారు. బురదలోనే బైఠాయించి ఆందోళన చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు వేయడం లేదని, ఉన్నవాటికి మరమ్మతులు కూడా చేయడం లేదని ఆరోపిస్తున్నారు జనం. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. నిత్యం వేలాది మంది ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తారని, గుంతలు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. ఈ యొక్క రోడ్డును గత 20 సంవత్సరాలుగా పాలకులందరూ ఈ యొక్క షేర్పల్లి రోడ్డును మర్చిపోయారు. ఈ రోడ్డు మరమ్మతుల విషయం పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. అందుకనే ఈ రోజు ధర్నాకు తీయడం జరిగింది. ఒక 4-5 చినుకులు పడ్డాయంటే ఈ రోడ్డు మీదకి నడవలేని పరిస్థితి ఉన్నది. ఆటోలో ప్రయాణించే వాళ్లకు, బండ్ల మీద, వెహికల్ల మీద పోయే వాళ్లకు చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే మా రోడ్డు మేము ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మేము ఓట్లేయలేదా? మా రోడ్లు ఎందుకు ఇంత అధ్వాన పరిస్థితిలో ఉంచారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మెదక్కెళ్లే రహదారి అతి ముఖ్యమైన రహదారి, దీని గుంతలమయంగా మారింది. దీనిపైన ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి గారి ఎటువంటి కవింపు చర్యలు లేకుండా దీన్ని మరమ్మతు చేయడం లేదు. తప్పనిసరిగా ఈ రోడ్డు మరమ్మతు బాగు చేయాలి. 10 రోజుల్లో రోడ్డు మరమ్మతు పనులు చేయకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామంటున్నారు జనం.